నమస్కారం అండి. నా పేరు సుమా కనకాల. అంటే అన్ని ఊర్లు తిరిగేసి అన్నీ చేసేసి నాతో ఒక్క ఇంటర్వ్యూ కానీ ప్రీ రిలీజ్ కానీ చేయకుండా సినిమా రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు మీరు. అనుకున్నారు. ఆ భయం వేసే ముందు అర్జెంట్గా సుమా గారితో పెట్టండి, మిగతా ఇన్ని క్యాన్సిల్ చేసినా పర్లేదని ముందు ఇన్ని పక్కకు తోయండి, ముందు సుమా గారితో కంప్లీట్. మొన్న జనవరి పోస్ట్పోన్మెంట్లో నా హస్తం కూడా ఉందిలేండి. అయినా ఆర్ఆర్ఆర్ అంటే మీరు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అని మాత్రం అనుకుంటున్నారా? నేను ఉన్నాను. ఎన్టీఆర్ లేదా రామారావు అంతే. సరే రామారావు, ఎన్టీఆర్, మేము ఆర్ వేసుకున్నాము అంటే మీరే అనుకుంటున్నారు. నేను ఉన్నాను. సుమా రాజీవ్. మేము సౌలభ్యం కోసం మార్చుకుంటూ ఉంటాం. సో ఫైనలీ March 25th రిలీజ్ అవుతుంది సినిమా. గొంతెందుకు కొంచెం గీర పట్టేసింది, వాగి వాగి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో. తారక్, నీకు గ్యాప్ 1 month వచ్చింది కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు. నా గొంతు గీర పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది, తమిళ్, కన్నడ, మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసావు. మలయాళం నువ్వు ఉన్నావు కదా. సో గీర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కన్నాంబ టైం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి పట్టదా? మీరే చెప్పారు. కీరవాణి గారితో ఒక ఇంటర్వ్యూ అయింది, తెలుసు. అందులో అడిగారు ఇలా సుమ గారిని ఫ్యూచర్లో మీ సినిమాలు చేస్తే ఏం చేస్తారు? నిర్మలమ్మ, ఛాయాదేవి గారు, వాళ్ళందరూ యంగ్ గా ఉన్నప్పుడు నిర్మలమ్మ గారు ఇలా నోరేసుకొని పడిపోయే ఒక గడుసు అత్త, ముసలావిడే, అలా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటావు. రాజీవ్ కూడా ఉండాలి అందులో, నోరు పడిపోయిన మొగుళ్ళలాగా. రాజా, ఇది వినడానికి చాలా బాగుంది రాజా. సో ఫైనలీ March 25th రిలీజ్ అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏ అబ్బా, బి యా, సి ఇది నిజం, డి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు. అమ్మయ్య, అది మీ ఫీలింగ్. నాకు ఇంకా నమ్మకం లేదు. నాది ఏ అబ్బా ఇది. ఇప్పుడు టక్కుని చెప్పండి, ఫస్ట్ సీన్ ఏం షూట్ చేశారు మూవీలో? ఆయన ఏదైతే అప్పుడు ఒక ఇద్దరు హీరోస్ రెడీ, November 11th అనుకుంటా కదా, 11th ఓపెనింగ్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ షాట్ ఒక బైక్ మీద వస్తూ ఉంటాం ఇద్దరం. ఆయన మా ఇద్దరు హీరోస్ రెడీ అని చెప్పి యాక్షన్ అని అంటారు. ఒక వీడియో రిలీజ్ చేశారు కూడా. ఆ రోజు మీ మనోభావాలు ఏంటి? అప్పుడు అనుకున్నారా ఇలా ఈ 2022 వరకు వస్తుందా, లేకపోతే ఆ రోజు వాట్ వాజ్ ద ఫీలింగ్ చరణ్? అసలు ఆ రోజు ఫాస్టెస్ట్ రాజమౌళి గారి ఫిలిం అయిపోతుంది అసలు అంతే అనే ఫీలింగ్ లో ఉన్నారు. 2020లోనే రిలీజ్ అనుకున్నాం. అందరికీ అన్నమ్మకమే అంతే. మీకండి, మీకు అలాగే ఉన్నారు మీరు. కానీ జనరలీ వేరే వాళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళి మైక్లో మాట్లాడేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అంటుంటారు. మీ సినిమాల విషయానికి వచ్చేసరికల్లా వాడు ముందు రోజే వాడు అన్ని తీసి పెట్టేసుకుంటాడు. బికాస్ ఎనీవే ఆ గ్యారంటీ ఉంది కాబట్టి రాజమౌళి గారి మీద ఆ నమ్మకంతో మేము థియేటర్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 25th అండి. ఐ డోంట్ థింక్ ఇది మీ సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఇది హోల్ ఆఫ్ ఇండియా అండ్ మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నటువంటి ఒక టైము. అంటే ఒక పండగ వస్తే ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అలాంటి ఒక రోజు కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాము. And we are proud that you are from here, from Hyderabad. Thank you. Super. ఇప్పుడు జనరలీ ఏంటంటే రకరకాలైనటువంటి మీమ్స్ మూవీస్ మీద వస్తూ ఉంటాయి. రాజమౌళి గారి సినిమాల మీమ్స్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మీకు తెలుసు కదా, బాహుబలి అప్పుడే రకరకాలు వచ్చాయి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కుర్రాళ్ళుగా ఉండేవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టేశారు, ఆ పిల్లలకు కూడా ఆ తర్వాత సంబంధాలు చూడడం మొదలెట్టారు లాంటి మీమ్స్ కూడా వచ్చాయి. అంటే మెట్రోకి పిల్లర్ వేశారు, మెట్రోలు వచ్చేసాయి, అవి ఫామ్ అయ్యి స్టేషన్లు కూడా అయిపోయాయి అనేది. మరి ఇప్పుడు దీని మీద కూడా చాలా మీమ్స్ వచ్చాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా ఏమేమి వచ్చాయో? సో ఇవాళ మీమర్స్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట, డెడికేటెడ్ టు ఆల్ ద మీమర్స్. బికాజ్ వాళ్ళు బోలెడంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా దాంట్లో డైరెక్షన్ చేసి వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాము. మీమ్ 1, RRR స్టార్ట్స్ రోలింగ్ టుడే. ఫ్యాన్స్ బాయ్ అన్నా, బాయ్ చరణ్ అన్నా, బాయ్ తారక్ అన్నా, రాజమౌళి గారు లాక్కుంటూ. కానీ ఇలా ఇద్దరికి సమానమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళని ఇలా డైరెక్ట్ చేయాలి అన్నప్పుడు 2 హీరోస్, మీరు స్పెషల్గా ఏదైనా డైట్ తీసుకున్నారా? ఏదైనా ఫుడ్ వీళ్ళని హ్యాండిల్ హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చరణ్ ఏమో తెలియదు కానీ మిస్టర్ తారక్ గారిని డైట్ ఏం తీసుకోలేదు. రమగారు ఏమైనా వీళ్ళతో షూటింగ్ చేస్తున్నావు ఇవాళ తినేసెళ్ళు అలా ఏం లేదు. కొంచెం బీపీ ఎక్కువ రేజ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్లు అవి ఎలాగ రమ ప్రొవైడ్ చేయదు కాబట్టి స్విగ్గీలో కొట్టి స్పెషల్గా తెప్పింది. బీపీ మీకు బాగా రైజ్ అయినప్పుడు జనరల్లీ ఏం చేస్తారు మీరు చెప్పండి?
మైక్ పగలు కొడతాడు. లేదు అది ఒకే ఒకసారి మైక్ ఎరగొట్టి నోట్లో నుంచి ఒక పచ్చి బండ, అదే మన హై నాయకులు ఉంటుంది కదా, బూతు 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 అని మైక్ ఎరగొట్టి. నీకు కూడా అది బూతులాగా వినిపిస్తుందా? ఈ ఒక్క దగ్గర నీకు ఒక పాయింట్ వచ్చింది, ఒప్పుకోక తప్పట్లేదు. నెక్స్ట్ 2 years వరకు నేను తారకు ఫుల్ బిజీ ప్రభాస్ గారు. పాపం వీళ్ళకి తెలియట్లా 2 years వేశారు, 2 years అయిపోయింది. అది మాత్రం పాపం నిజంగా చరణ్ అడిగిన క్వశ్చన్ లాగే ఉంది. చరణ్ పాపం నిజంగా అయిపోద్ది అన్న అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. పాజిటివ్ ఎక్స్ప్రెషన్ లేదు అది నేను చెప్పినప్పుడు. ఇది చూడండి. బట్ డెఫినెట్ గా 2021 2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. సార్ ఏంటి సార్ అది? బట్ డెఫినెట్ గా 2021 2022 వరకు సినిమా వెళ్దాం, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఫైనలీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కరోనా వచ్చుద్దా లేదా తెలియదు మనకి. అవును, 2021-22 అవ్వదు అని మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడా ఆయన అని. అవ్వదు అని గ్యారంటీతో చెప్పాము. అంటే 21-22 ఎలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అదే ఆయన గురించి ఆయనకు తెలుసు బాగా. లేదు లేదు, ఒక ఈగ, ఒక మర్యాద రామన్న, ఇవన్నీ ఎంత అండి? 6 months? లే 6 నెలల ఈగ 2 ఏళ్ళు, మర్యాద రామన్న 6 నెలల్లో తీయాల్సింది 18 నెలలు. లక్కీగా ఈగ కాబట్టి 2 years పట్టింది, బొద్దింకైతే ఇంకొంచెం ఎక్కువ టైం 4 years. జంతువుని బట్టి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మేము కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. తెలుగు ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్, అంగ తమిళ్ల పాత మరగదమణి మ్యూజికల్, ఈయనెవరు? ఆయనే. హిందీ మే దేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్. అంటే పేర్లు మారుతూ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం గెటప్లు. కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారడం లేదు, పేర్లు మాత్రమే మారుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మేము. సో ఇదండి సంగతి. ఎలకత్తమ్మ ఫుల్లియా ఎలకత్త, దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. ఇవి జస్ట్ ప్రెజెంట్ చేసాము. నెక్స్ట్ ఆ స్పీడ్ ఏంటన్నా, సాంగ్ ఇంకా 1.5x పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాం, అయినా ఏంటి స్పీడ్ అంటే స్పీడ్లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్. కాదండి, మీకు ఎలా అనిపించింది చరణ్ అసలు ఇన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి అన్నప్పుడు మీ ఇన్నర్ అందర్ బహార్ లాగా మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? ఇందాక లూప్ అనే వచ్చింది కదండి, ఆ లూప్ లోకి వెళ్ళాం అంతే. చేస్తూ 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 మకాలు పడిపోయి మేము పడిపోయి, అంటే ఫీలింగ్స్ లేవు మీకు? ఇంకా ఫీలింగ్స్ లేవు అసలు, లేవు. చేస్తూ ఉన్నారు మీరు అంతే. ఓ మరమనిషి ఒక స్పై క్యామ్ కనుక అలా నెమ్మదిగా రూమ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఇలా పడిపోవడం అంతే, సోయి లేకుండా. రాత్రి కళలు కూడా సింక్ లోనే ఉండాలి బాబోయ్. మీరు కాదు, సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం ఇండియా అంతా నాటు 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 ఇందులోనే ఉన్నారు. కానీ చరణ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమై ఉంటుంది తారక్ ఆ టైంలో లోపల? అంటే మళ్ళీ 1 more ఇంకొకటి ఇప్పుడు నేనన్న ఫీలింగ్స్ ఏంటి? నువ్వు చెప్పు. అబ్బా ఇంకా ఆపు జక్కన్న, ఆపండి ప్లీజ్. నేను లోపల చరణ్ అదే వాయిస్. తారకం చూస్తా చెప్తాడని, మీరు చెప్పరు. బయట కండం ఇలా మామూలుగా ఇలా చూసి అంటాడు కదా, జక్కన ఏంటిది వచ్చింది కదా బాగా అంటే నాతో, వచ్చింది కదా బాగా జక్కన, వచ్చింది కదా బాగా. మీరు మాత్రం ఇలాగే నవ్వేస్తారు కదా, అంటే ఏం చెప్పినా ఇలా నవ్వేసి ఆ తర్వాత ఆ టైంలో నవ్వితే కొంచెం బీపీ రైజ్ అవుద్ది. ఓకే. నా జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటర్ అది ఎక్కడుందో దాన్ని ఎరగొట్టేద్దాం అన్నంత ఫీలింగ్. మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా, అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా? సింక్ వెళ్ళిపోద్ది కదా, ఆ పాటను ఎలా చూడాలి? అలాగే చూడాలి. స్టెప్ ఫ్రీజ్. మేము ఇలా 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 అదిగో తారకాయ కొంచెం పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిందా? మామూలుగా వదిలేయండి, ఈక్వల్గానే వెళ్ళింది కదా, బాగానే వెళ్ళింది. అట్ట కాదు, అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకి ఉంది, ఒకటి పైకి ఉందా, ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి? నేను అన్నాను ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా జక్కన్న, అది అలా ఉంటుంది. తన స్టైల్ తంది, నా స్టైల్ నాది. ఇద్దరు స్టైల్స్ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం. నాకు ఆ స్టైల్ ఈ స్టైల్ కాదు, నాకు స్టైల్ ఉంది. అలాంటి సినిమా ఇంత ఉంది కదా, నాకు ఆ కోకోకోలానే కావాలి, ఇలా నాకు ఆ స్టైలే కావాలి. స్టెప్ ఫ్రీ సుమా నిజంగా రాక్షసు. ఐ అండర్స్టాండ్.
అన్యాయం. బట్ ఇవాళ అదే మాట్లాడుకున్నారు. అంటే ఈయనకి చాలా ముందు చూపండి, ఎప్పుడైనా ఈయనకి దూరదృష్టి ఎక్కువ కదా. ఇలాంటి మీమర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళ పని ఏంటి, ఏదైనా ట్రైలర్ రాగానే ఈ షాట్ అక్కడిది, ఆ షాట్ ఇక్కడిది, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ కాలు పైకి వెళ్ళింది, ఈ కాలు కిందకి వెళ్ళింది అని వాడు సర్కిల్ వేస్తాడు. అది లేకుండా చేశాడు. వేస్తే ఏమవుద్ది, వేస్తాడు. వేస్తారు, వేయకూడదని వేశారు. మీరు ఇంకోటి అడగాల్సింది 17 టేకుల తర్వాత ఏ టేక్ ఓకే చేశారు? అప్పుడు ఏ టేక్ ఓకే చేశారు? ఇప్పుడు నాకు అది తెలియట్లేదు. మీకు తెలుసా అండి? మీకు అఫ్ కోర్స్ తెలుసు ఆయన. ఎడిటింగ్లో చూసినప్పుడు ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో అది వేస్తాం. రెండో టేక్ ఏంటంటే అవునా? ఏదో సుమారుగా ఎడిటింగ్లో చూసినప్పుడు ఏది బాగుందో అన్ని రకాలుగా సో 17 కావాలా సార్? 17 సార్లు రెండోలో కూడా చూస్ చేసుకోవచ్చండి. రెండోదే బాగుండేది కదండి. కాదండి, ఇంకా ఏదో పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి చేస్తాం. మీరు చేయలేకపోయారు అంతకన్నా పర్ఫెక్ట్గా, అందుకని రెండు వేసాం. ఎంత మాట ఏమంటివి మీరు చెయ్యలేకపోయారంటీరా. ఇప్పుడు చేస్తారు వాళ్ళు, కావాలంటే 2 కాళ్ళు ఒకటే దగ్గర పెట్టి. అల్పులు అధములు అయిన వాళ్ళ గురించి మనకి ఇక్కడ అసందర్భ ఎంత మాట మిమ్మల్ని కూడా అనేసారు. నేను కాకపోతే ఆయన ఏమని చూస్తా. కమాన్, ఐ ఛాలెంజ్. అవును రాజమౌళి గారు, మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఆ స్టెప్? ఒకసారి చేయొచ్చు కదా. లేదు, అన్నిసార్లు చూశారు కదా ఫ్రీ. ఇప్పుడు నేను మొన్న ఆయన దగ్గర మాట తీసుకున్నాను. ఈ సినిమా సక్సెస్ అవుతాయి కాదు, అయిపోయింది. ఆ సక్సెస్ అయిన రోజు ఆడియన్స్కి థ్యాంక్స్ ఎలా చెప్పాలి? ఆయన నాటు స్టెప్ అయ్యాయి. మేమిద్దరం ఫ్రీజ్ చేసి ఇది ఇక్కడ ఇలా వెళ్ళింది, ఇది అలా వెళ్ళింది, కరెక్ట్ గా పెట్టాలి. అంటే ఆయనతో పాటు జోడి ఇంకొకళ్ళు ఉండాలి కదా. కీరవాణి గారు అయితే బెటర్ అంటారు. ఇప్పుడు దీంట్లో విఎఫ్ఎక్స్ మిక్స్ చేద్దాం, ఆయనతో ఆయనే 2 సార్లు వేయాల్సి వస్తుంది. వేరే డ్రెస్. అంటే మీరు ఎప్పుడైనా ఇన్సైడ్ సీక్రెట్ గా ఎవరు లేనప్పుడైనా ట్రై చేసి చూసారా? అలాంటి ఆలోచనలు నేను రావు. లేదు, చేశారు ఒకసారి బాంబేలో. సార్ బాంబేలో చేసాం. బాంబేలో నా క్యారవాన్ లో చేశారు. సర్లేండి, ఎన్ని ప్రమోషన్స్ ఎక్కడెక్కడ తిరిగారు, మీకు మాత్రం ఏం గుర్తుంది? ఓకే, నెక్స్ట్. నీ సీన్ అయిపోయిందా? ఏంటైపోయేది, పొద్దున్నుంచి తీస్తానే ఉన్నాడు జక్కన. అయితే నేను గిల్లుతా, నువ్వు స్టార్ట్ చెయ్యి. ఎంతకి తెగించారా? ఇందులో జోక్ ఏం లేదు, ఇది నిజం. ఇందులో జోక్ లేదు, నవ్వడానికి ఇది మేము కాదు. ఇది కరెక్ట్ గా అంటే నాకు తెలిసి ఇది ఎవరో RRR టీమే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా. చెప్పలేము. గోస్ట్ మీమ్స్ అంటారు వీటిని. కార్తికేయ చేసి ఉంటాడు కూడా. ఇందులో నీ హస్తం ఉందా? నేను ఒక్క సీక్రెట్ వెల్లడించొచ్చా? yes ప్లీజ్. ఎలాంటి రాజమౌళి ఎలాంటి దర్శకుడా అని. నేను వద్దు అంటే ఆగిడట్టు కాదండి, ఈ సీక్రెట్ మాత్రం ఇది మాత్రం బాబోయ్. నాకు ఇన్నేళ్ల నుంచి, దాదాపు 20-21 సంవత్సరాల నుంచి తెలుసుగా. అసలు నాకు ప్రతిసారి ఒక కొత్తలా కనిపిస్తాడు కదా. బాంబేలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. మమ్మల్ని అలా పైకి 100 అడుగులు ఉంటుందా, 80 అడుగులు ఉండొచ్చులే. మీకేం తెలుస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది. మా పై నుంచి చూస్తే రోపులు కట్టి ఈయన గుర్రంలోంచి రావాలి, నేను బైక్లోంచి రావాలి. దీనికి మాకు రిహర్సల్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిహర్సల్స్ ఏంటి కార్తికేయ అన్న? అదే బాబా మామూలుగా ఒక పని చేయడుగా. ఇప్పుడు నువ్వు ఆయన గుర్రంలోంచి నువ్వు బైక్లోంచి రావు. గుర్రంలోంచి బైక్లోంచి రావడం ఏంటి, మామూలుగా ఇలా రావచ్చు కదా అన్న. పైనుంచి రావాలంట అన్నాడు. పైనుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది. రానే వచ్చింది ఆ తరుణం. మాకేం తెలియదు, వచ్చాం, ఊపాము, అందరూ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ, వచ్చాం, ఇలా అనుకున్నాం, వెళ్ళిపోయి కూర్చున్నాం, సైలెంట్గా ఉన్నాం, అంత అయిపోయింది. ఓ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికేయ ఫోన్ చేశాడు, అన్నా అని. ఏం నాన్న అన్న. కార్తికేయ అన్నా అన్నాడంటే ఏదో పెంట ఉన్నట్టు. అన్నా అన్నాడు. ఏం నానా అన్నా. ఇది ఫోన్లో కాదు, సారీ ఫోన్లో కాదు, ఫ్లైట్లో తిరిగి వస్తున్నాం బాంబే నుంచి. ఫ్లైట్లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్జేషన్ కాదు, లీడ్ అని చెప్పిన లీడ్లో షూటింగ్లో అసలు దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం. తను వెళ్ళిపోతానికి అరే నాకు షార్ట్ అని గుర్తొస్తుంది. గుర్తే మళ్ళీ తారకం పిలువ అంటాను. వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ పిలుస్తాడు, అందుకని మెసేజ్ పెడతాడు, అన్నా అని పెడతాడు. కొంచెం ఇది ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు. షూటింగ్లో కూడా కాదు అసలు, రేపు ఆఫ్ సుమా, రేపు ఆఫ్. సరే ఓకే, ఆఫ్ అయిపోయింది, మనకు లేదు ఈరోజు, కాసేపు రిలాక్స్ అవుదాం, ఎందుకంటే గొడ్డును బాధినట్టు బాధేసి ఉంటాడు, రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది. అయ్యి బాబోయ్ ఏదో నానా అనగానే అన్నా అంటాడు. నానా ఏమైంది, ఇది స్టార్టింగ్లో, నానా ఏమైందమ్మా, అన్నా ఏమనుకోకన్నా. చిచి ఏమ్మా ఏంటి, రేపు షూటింగ్ ఉందన్నా. ఓకే అలాగే
వెళ్ళి వీడు అన్నా తగలయ్యా, వీడు తర్వాత వీడు అన్నా అని మెసేజ్ పెట్టడం మానేసి ఫోన్ చేసేవాడు డైరెక్ట్గా. పాపం ఏ అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని. అన్నా అనేవాడు, ఏం కావాలి చెప్పు. స్టేజ్ మారిపోయింది. స్టేజ్ మారిపోయింది. Stages of frustration. ఇప్పుడు రావాలి షూటింగ్కి, ఏం పెట్టా పెంట అదే అన్నా. రేపు పొద్దున 8ంటికి 8ంటికా నేను ఎక్కడో డిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున 8ంటికి వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళింది ఇది అవుతుంది డిస్కషన్. నెమ్మదిగా సడన్గా వాడు వచ్చి అన్నా అన్నాడు. ఏ అన్నా ఫ్లైట్లో ఇది కాదు, అదే కదా, ఇది మాకు 100 సార్లు చెప్పాడు. ఈడు అన్నా అని పెట్టాడంటే చాలు బీపీ రైజ్ అవుద్దని 100 సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు. నేను ఫ్లైట్లో నుంచి వస్తామంటే నలుగురు ఫ్లైట్ వస్తుంటే, బాబా నువ్వు ఒకసారి తారకానికి చెప్పు మంది ఉంది కదా అన్నాడు. ఏది అప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడే చెప్తే అంటే నేను వెళ్ళి, తారక్ మీరు అది చెప్తారు కదా, ఇడు కార్తీక్ గారు ఎలా అడుగుతాడు చెప్పండి అన్న. అంటే మనోడు లేచిపోయి ఎయిర్లో నుంచొని యాక్ట్ చేసి, ఇది ఫ్లైట్లో ఫ్లైట్ ఇంకా వెళ్తుంది, అలా గాల్లో ఉంది. కార్తీక్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, నేను రియాక్ట్ అవుతాను చెప్పినాడు. మళ్ళీ మెసేజ్ ఎందుకు నువ్వు అడగరా అన్న. సరే నాకు అర్థం కాదు, అరే లైవ్ లో అడగరా అన్నాడు. అనగానే అన్నా అన్నాడు. ఏంటి అన్నా నేను అదే అన్నా రేపు రాత్రి ఒక చిన్న పని ఉంది అన్నాడు. హెవా ఏం పని అన్నా, నాకు తెలియదు ఇది సీరియస్ అని. అన్నా ఇప్పుడు ఆ బైక్ ఇది రాలేదు అంటాడు. ఇది నిజం, జోక్ కాదు, ఇది నిజం. హైలైట్ ఏంటంటే సుమా, అక్కడ లైట్లు ఆన్ అవ్వలేదంట ఆయనకు కావాల్సినట్టుగా ఫైర్ వర్క్స్ ఆన్ అవ్వలేదంట. ఇరిటేషన్ వచ్చేసి బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ బైకు గుర్రాన్ని బాంబే నుంచి హైదరాబాద్కి తెప్పించి అల్యూమినియం ఫ్యాక్టరీలో మళ్ళీ సెటప్ చేయించి, మళ్ళీ క్రేన్లు భారీ క్రేన్లు ఒక 2-3 తెప్పించి, వెనకాల స్ట్రోబ్ లైట్లని స్మోక్ అని ఒక మినీ ఈవెంట్ గ్రౌండ్లా తయారు చేసి దాన్ని ఆ ఎంట్రీలు మళ్ళీ షూట్ చేశారు ఆయన. వాట్ యు సీ ఇన్ దట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈజ్ నాట్ ద లైవ్ ఎంట్రీస్ వి డిడ్, ఇట్ ఈస్ ద రీషాట్ ఎంట్రీ. నేనే ఇంకేం మాట్లాడతాం, దండం పెట్టేసా బాబోయ్ నీకో దండం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడానా? లేదంటే ఆ లైట్ సరిగ్గా ఆన్ చేయలేదంటాడు. లైట్ సీజీలో వేసుకున్నా బాబు. నువ్వు ఉన్నంత వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎవరు ఏం చేయలేరు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అసలు ఎందుకు డెడికేషన్ అటువంటిది. మరి ఐఎమ్ టెలింగ్ దట్ తారక్ అంటే మనకి యమదొంగ అప్పుడంతా ఇంకా ప్రీ రిలీజ్కి రిహర్సల్స్ చేయించలేదు, కానీ ఆల్మోస్ట్ బాహుబలి అంతా మాకు బాగా ఎక్స్పీరియన్స్. నాకు వల్లమ్మ మామూలుగా ఇందులో ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది కదా. వల్లమ్మ దగ్గరికి వెళ్ళి మామూలుగా అమ్మ ఏంటమ్మా తుక్కుని కూడా అసలంటే పిచ్చి నాన్న పిచ్చి ముదిరిపోయింది, అది ముదిరిపోయిందమ్మా ముదిరిపోయింది అనగానే సరే ఏదో చెప్తున్నారు కదా వల్లమ్మ అని. ఆ రోజు నిజంగా ముదిరిన పిచ్చిని చూశాను నేను. ముదిరిపోయింది ఇది, పైగా అంటురోగం కాదు అది, పక్కోడికి అంటుకొని వాడికి వస్తుందా లేదు, అది ఓన్లీ ఆయన ఒక్కడి దగ్గరే ఉంటుంది ఆ వ్యాధి. కానీ గ్రేట్ తెలుసా, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని కూడా అంత డెడికేషన్తో చేయడం అనేది నేను ఓన్లీ రాజమౌళి గారితోనే మాత్రమే చూశాను. ఇంకా సబ్జెక్ట్ అర్థం కాలేదు, అంత డెడికేటెడ్ హీరోస్ ఉన్నారు కాబట్టి ఆయన అలా చేసుకుంటాడు. అది ఆఫ్ కోర్స్ ఐఎమ్ టెలింగ్ దట్. ఐ నో. లక్కీగా బాహుబలి ప్రీ రిలీజ్ లో ప్రభాస్ గారు కరెక్ట్ గా దిగారు, లేకపోతే మళ్ళీ ఆయన్ని కూడా రిహర్సల్స్ జరిగాయి కదా ముందు రోజు, అన్ని రిహర్సల్స్ పైన నుంచి రావడం అన్నీ అయింది ఆయనకి, కానీ కరెక్ట్ గా వచ్చింది లైట్. అది అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా? తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు. ఇది నిజం, ఇది పెద్ద ఇది కాదు, ఇది మీమ్ కాదు, నిజమే. దుమ్ము 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 దుమ్ము. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ సాంగ్ మొత్తం రీషూటా? ఆ దోస్తీకి మన ఎంఎస్ నారాయణ గారి ఎక్స్ప్రెషన్, నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్, జననీకి ఎక్స్ప్రెషన్ అయింది, గడ్డ కట్టింది. ఓకే నెక్స్ట్. జనవరి నెలలో పల్లవి చేస్తాం, ఓకే. 6 నెలల తర్వాత జూన్లోనో జూలైలోనో చరణం చేస్తాం. సెకండ్ అండి. నెక్స్ట్ ఇయర్ మార్చిలోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు. దేనికంటే వీళ్ళు పల్లవి ఏంటో అసలు ఏ సినిమా కోసం పని చేస్తున్నామో అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఇంట్రెస్ట్ పోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. అంటే కీరవాణి గారు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎంత కంపోజ్ గా చెప్పారో లోపల ఇదనమాట. అది ఆయన అసలు మొన్న ఇంటర్వ్యూలో నా క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అదే, మన జయమ్మ పంచాయతీ జరుగుతూ అది చూసి వచ్చి అడుగుతున్నాడు.
తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. నెక్స్ట్, ఎలాగో మూవీ రిలీజ్ అయ్యాక ఈ డ్రెస్సులు వాడరు కదా, తర్వాత నాకు ఈ షర్ట్స్ ఇచ్చేయరా సార్ ప్లీజ్. బాబోయ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఆ షర్ట్స్ కి చాలా మంది వెయిటింగ్. వెయిటింగా? ప్రమోషన్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. ఓ, అంటే ఫ్రెండ్స్ అండ్ కజిన్సే కాదు, అక్కడ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. మీరు పెట్టారంటే ఫ్యాన్స్ franchise- తయారు చేంజ్ చేసినట్టున్నారు. అవునా? మర్చెండైజ్ చేశారా? వెబ్సైట్ లో ఓకే, నెక్స్ట్, ఇంట్రోవర్ట్ మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్, మై ఫ్రెండ్స్ బిహేవ్ లైక్ దిస్. ఒక దానయ్య గారు మాట్లాడుతుంటే యు బిహేవ్ లైక్ దిస్. పాపం చూడండి ఎంత మాట్లాడారు ఆయన, ఆ. మాట్లాడిన 4 ముక్కలే ఎంతో మాట్లాడారు. నెక్స్ట్, ఎన్టీఆర్ అండ్ ఆర్సీ అట్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. మీరే పంపించినట్టున్నారు కూడా కదా మాకు, మీరు ఈయన పంపించారు కూడా. అది నెక్స్ట్, వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అదొకసారి మళ్ళీ వేస్తే ఒకసారి ప్లే చేయండి. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగులు పెట్టి మ్యాచ్ చేసినవి, వాటిలోంచి కొన్ని తీసాం. నెక్స్ట్, నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో పోనీ ఈ వీడియో చూసి దీనికి సాక్ష్యం ఫస్ట్ తిరిగింది ఎవరు, ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు? నాన్ జరిగాడు ఫస్ట్ రియాక్షన్ వాళ్ళు తిరిగాడు. చూడండి మళ్ళీ కావాలంటే మళ్ళీ రివైండ్ చేయండి. అది చరణ్ తిరిగినందుకు నేను రియాక్ట్ అయినా. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్దాం. నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో అది అలా అంటాడు కానీ ఓకే, నెక్స్ట్, ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను, రాలేను, రాలేకపోతున్నాను, లేదు వస్తున్నాను, వచ్చేసాను, అది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్, మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారేంటి ఆ మధ్య ప్రమోషన్స్ లో? అక్కడ మీరు హాల్లో ఉన్నారు, క్లాస్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి బాత్రూమ్. మీకైనా గుర్తుందా అసలు రోజుకి ఎన్ని చేశారో ఏమిటో ఆ ప్రమోషన్స్? లెక్క మానేసావు. టైం అంతే, ఇంక లెక్క ఎన్ని అన్నది లేదు. పొద్దున్న 8ంటికి మొదలు పెడితే సాయంత్రం ఆ 8ంటికి టైంలో మీకు వదులుతారు. అనిపించుంటుంది నేను సమయాన్ని, నేను ఎక్కడంటే అక్కడ ఉంటాను. అంటే మీమర్స్ రాజమౌళి గారు లాగానే సినిమా మీద, ప్రీ రిలీజ్ల మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెడతారో అంతే ఇంట్రెస్ట్తో ఇన్ని తయారు చేశారు. వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేశాము ఇవాళ. సో థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్. ఇట్ వాస్ ఫన్. అంటే ఇట్ వాస్ నాట్ హర్టింగ్ బట్ ఇట్ వాస్ ఫన్. వాళ్ళ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు చేసి పర్ఫెక్షను, చేసి టైమింగ్. అంటే నేనైతే సంవత్సరాలు చేస్తాను, ఇలా రిలీజ్ అయిందంటే అలా చేస్తూ ఉంటారు వీళ్ళు మీమ్స్. అవును, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇప్పుడు మార్చ్ 25 తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారంటారు? వాళ్ళకి నేను పెద్ద అవకాశం ఇవ్వలేదు. నేను ఏం చేసినా వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు నన్ను. అంటే కాదు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాని గురించి వాళ్ళు మీమ్స్ వేసుకోవాలి కదా. నేను చెప్పక్కర్లేదు, నేను చేయకపోయినా ఎప్పుడు స్టార్ట్ చేస్తానన్న దాని మీద కూడా మీమ్స్ చేస్తారు. వాళ్ళే వేస్తారు. వాళ్ళే వేసేస్తారు. ఈ మధ్య మీరు వాళ్ళ డేట్లు చూసుకొని మీ డేట్లు పెట్టుకుంటారు. బట్ కాకపోతే నిజంగా ఆయన అన్నట్టు ఈ వన్ సైడ్ కొట్టుడున్న ఈ ఇంటర్వ్యూలో ఆవిడ దగ్గర నుంచి రావడమే తప్ప అదే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మీమర్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ నన్ను బతికించినందుకు. చరణ్ మీరు కూడా ఏమైనా చెప్పాలని? అదే ఇదే మాట, సేమా? వన్ సైడ్ కొట్టుడు మీకు శ్రమ లేకుండా వాళ్ళు చూసుకున్నారు, అలా చూశారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ మార్చ్ 25 ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక అయితే ఆపేదే లేదు, అంతేగా? ఇంకే రకంగానూ ఆపేది లేదు, ఇంకా ఆగదు. అది మీరు మర్చిపోయింది ఏంటంటే ఆర్ఆర్ఆర్లో కరోనాలో కూడా ఒక ఆర్ ఉంది, అందుకని ఆర్ కూడా వచ్చింది. ఇంకా ఏ ఆర్లు లేవు, ఓన్లీ ఆర్ఆర్ఆర్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మీటింగ్ ఆల్ 3 of you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.